శ్రీ గురుభ్యో నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. దీపం పెట్టేటప్పుడు ఎన్ని ఒత్తులతో పెట్టాలి? ఇది ఒక సందేహం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని మనకి దీపము యొక్క మంత్రం చెప్తున్నది. సాజ్యము త్రివర్తి సంయుక్తము అంటే 3 ఒత్తులు కలిపినటువంటి గుత్తిగా ఒకటి కానీ లేదా 3 ఒత్తులు కానీ. సాధ్యము అంటే సాధ్యం అంటే అందులో ఒక నూనె కానీ నెయ్యి కానీ దానితోటి మనం దీపం పెట్టాలి. దీపము సహజంగా తూర్పు ఉత్తరములను చూసే విధంగా పెట్టాలి. దీపములో 2 దీపములు పెట్టడము శ్రేష్టము. ఇందులో 3 ఒత్తులు, ఇందులో 3 ఒత్తులు, 6 ఒత్తులు అవుతాయి. ఆ ఒత్తికి వినియోగించేటువంటి పత్తికి అధిపతి శనైశ్చరుడు. ఎప్పుడైతే దీపము నువ్వుల నూనెతో పెడుతున్నామో శనైశ్చర స్వామి వారి అనుకూలత మనకి కలుగుతుంది. తద్వారా మనం పడేటువంటి ప్రతి శ్రమకి కూడా వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి మనిషి ఉన్నత స్థితికి మానసికమైన ఆనందంతో చేరుకుంటాడు. ఇంత సంపాదిస్తున్నటువంటి మనిషి చివరికి మనశ్శాంతి లేకపోతే ఏమి సాధించినట్టు? మనిషికి ధనం ఎంత ముఖ్యమో మనస్సుకి ఆనందము కూడా అంతే ముఖ్యం. అట్టి మనశ్శాంతిని పొందడానికి కారకుడైనటువంటి ఆ శనీశ్వర గ్రహము అనుకూలత దీపము ద్వారా మనకి లభిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏమని చెప్తారు, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మగవాడు దీపాన్ని చూడాలి. అందుకని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మగవాడు దీపం పెట్టాలి. ఇంటిలో సాయంకాలం సంధ్యవేళ అమ్మవారికి ఇంట్లో ఆడది అంటే సౌభాగ్యవతి దీపం పెట్టాలి. తద్వారా ఇంట్లో ఆ అగ్ని చైతన్యము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తిమిరములను తొలగించి మనకి ఒక సానుకూల వాతావరణాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు. ఎక్కడ దీపారాధన నిత్యము జరుగుతూ ఉంటుందో అక్కడ ఏ విధమైనటువంటి మానసిక క్లేశాలకి తావు ఉండదు అని మనం గ్రహించాలి. కాబట్టి దీపాన్ని ఆ విధంగా పెట్టుకుంటే అందరికీ మంచిది.